షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ సర్వశక్తిమంతుడా ఎల్ షదాయ్ ఎల్ షదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా ఎల్లోహి ఎల్లోహి నన్నిల చూచువాడా ఎల్లోహి ఎల్లోహి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్లోహి ఎల్లోహి నన్నిల చూచువాడా ఎల్లోహి ఎల్లోహి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా ఆరాధన ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయా. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 14:10 నుంచి మనం విందాం. 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూద ప్రధాన యాజకుని చేతికి ఆయనను అప్పగింపవలనని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించినగాక. మనం చదివిన భాగంలో యూదా ఇస్కరియోతు గురించిన విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. గడిచిన పాఠంలో యేసుక్రీస్తుని విలువైన అత్తరుతో విలువైన దానిని యేసుప్రభు పాదాల మీద పగలగొట్టి ఆయన్ని ఆరాధించిన ఒక స్త్రీ గురించి గడిచిన దినాల్లో మనం విన్నాము. మరి ఈరోజు యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరాలు ఉండి ఆయన గొప్ప కార్యాలు చూసి ఆయనతో నడిచి ఆయన బోధనెన్నో విని చివరికి ధనాపేక్షతో ఎంత భయంకరమైన తప్పు త్రోవలోకి వెళ్ళాడో ఈ ఇస్కరియోతు యూదాలో మనం చూస్తాం. బైబిల్లో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తాము పొడుచుకునిరి అనే మాట మనం చూస్తాం. ఈ ఇస్కరియోతు యూదా ధనాపేక్ష ఎంత భయంకరంగా ఉంది అంటే ఆ 300 దేనారాల కంటే ఎక్కువ విలువైంది యేసుప్రభు తల మీద యేసుప్రభు పాదాల మీద పోయడం ఏంటి, అది అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటున్నాడు ఇస్కరియోతు యూదా. బీదల మీద ఏదో ప్రేమ ఉంది అని కాదు, తాను దొంగయ్యి వాటిలో ఉన్న దానాన్ని దొంగిలిస్తూ వచ్చాడంట. యేసు ప్రభు ఓర్చుకుంటూ వచ్చాడు. ఆయన మారుతాడేమో, మారు మనసు పొందుతాడేమో అని. అయితే ఇతడు మార్పు చెందలేదు, అపవాదికి చోటిచ్చాడు. ఈ ధనాపేక్ష ఎంత పరాకాష్ఠకి చేరిందంటే చివరికి యేసు ప్రభును కూడా అమ్మేయటానికి బేరం పెట్టినట్లుగా చూస్తాం. ప్రధాన యాజకులు, అధికారులు యేసు ప్రభుని చంప వెతుకుతున్నారని ఇస్కరియోతు యూదాకు తెలుసు. కాబట్టి ఎలాగైనా వారితో చేయగలిపి తానేదో లాభాన్ని పొందామనుకుని వారి దగ్గరికి వెళ్ళాడు. అవును, మీరు యేసు ప్రభుని పట్టుకోవాలని చూస్తున్నారని నాకు అర్థమైంది, నేను అప్పగిస్తాను, మీరు నాకు ఎంత ఇస్తారు అని అడిగారు. ఈ బేరంలో వాళ్ళన్నారు 30 వెండి నాణేలు ఇస్తామన్నారు. 30 వెండి నాణేల బానిస విలువ తప్ప మేము ఎక్కువ ఇవ్వలేము అని వాళ్ళు అన్నారు. సరే 30 వెండి నాణేలన్నా పర్వాలేదు అనుకొని ఆ 30 వెండి నాణేల కొరకు యేసుప్రభుని అప్పగించాలని వాడు సమయాన్ని వెతుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత విచారకరం! యేసు ప్రభుతో నడిచి యేసు ప్రభు ద్వారా గొప్ప కార్యాలు చూసి ఇతడు యేసు ప్రభుని ధనాపేక్షతో అమ్మి వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈనాటి దినాల్లో కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న అనేకులు ధనాపేక్షతో యేసు ప్రభుని, సత్యాన్ని సంతలో అమ్మేస్తున్నారు, స్వార్థం కొరకు అమ్మేస్తున్నారు. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తు మన జీవితానికి అతి శ్రేష్టమైన బహుమానం. ఆయనని మనం కోల్పోవద్దు. ఆయనని అన్నిటికంటే ముఖ్యమైనవనిగా,
ప్రథమమైన వానిగా, ప్రముఖునిగా మన జీవితంలో కలిగి ఉంటే మనం దీవించబడతాం. మరియా యేసుని ఎంతో ఉన్నతంగా ఘనపరిచింది. యేసు ప్రభు శిష్యునిగా ఉండి యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు బేరం కుదిర్చాడు. ఎంత విచారకరం! ఉదయకాలము దేవుని పట్ల మనం ఎటువంటి ప్రేమతో ఉన్నాం, ఎటువంటి ప్రేమతో ప్రభుని వెంబడిస్తున్నాం, ఒకసారి మనం ఆలోచించేద్దాం. 12 వచనం నుంచి కూడా మనం చూద్దాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించుచున్నప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచవాలని కోరుచున్నావని ఆయనను అడగగా, యూదులు పులియని రొట్టెల పండుగ చేస్తారు. పులియని రొట్టెల పండుగ 7 దినాలు వారు చేస్తారు. పస్కా పండుగను ఆనుకునే పులియని రొట్టెల పండుగ ఉంటుంది. ఈ పులియని రొట్టెల పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే, వారి ఇళ్లల్లో పులిసింది ఏది ఉండకూడదు, పొంగినది పులిసింది ఉండకూడదు. ఇది ఏం చూపిస్తుంది అంటే, పులిసింది పాప స్వభావాన్ని, అపవిత్రతను, దేవునికి విరోధమైన జీవితాన్ని సూచించేది పులిసింది. పొంగినది గర్వాన్ని, అతిశయాన్ని సూచిస్తుంది. ఈ పులిసింది మాత్రమే పొంగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలు, ముఖ్యంగా ఇశ్రాయేలీలు పస్కాని ఆచరించే ఆ సందర్భంలో వారు పులియని రొట్టెల పండుగ వారు చేస్తారు. మరి ఆ పులియని రొట్టెల పండుగ చేయటానికి ఎక్కడ సిద్ధపరచమంటావు అని శిష్యులు యేసుప్రభుని అడిగారు. అప్పుడు యేసుప్రభు అంటాడు, మీరు పట్టణంలోనికి వెళ్ళండి, అక్కడ నీళ్ళకుండా మోయిచున్న ఆ మనుషుని మీకు ఎదురుపడును, వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడా. నేను నా విడిది గది ఎక్కడ అని బోధకుడు అడుగుచున్నాడు అని చెప్పండి అని ప్రభు చెప్పాడు. అతడు సామాగ్రితో సిద్ధపరిచిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుదని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. శిష్యులు వెళ్ళి పట్నంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ పస్కాను సిద్ధపరిచే ఆ గొప్ప కార్యక్రమంలో యేసు ప్రభు శిష్యులు అందరూ ఆ మేడగదిలో కూర్చున్నారు. ఆ మేడగదిలో ఎలా కూర్చున్నారంటే, యేసుప్రభు పక్కన నేనుండాలి అని కూడా ఆలోచించినట్లుగా మనం గమనిస్తాం. శిష్యులలో ఒకలాంటి కలవరం. యేసు ప్రభు తర్వాత ఎవరు గొప్పవారు? యోహాన్ అంటాడు, నేను యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుని కాబట్టి నేను గొప్ప అని యోహాన్ అంటాడు. పేతురు అంటాడు, నన్ను యేసుని ఎక్కువగా ప్రేమిస్తాను, నేను అందరికంటే ముందటి వాడను, నేను ధైర్యవంతుని కాబట్టి నేను గొప్ప అని అనుకునేవాడేమో పేతురు. యూదా ఇస్కరియోతు అయితే నా దగ్గర డబ్బు సంచుంది కాబట్టి నేనే గొప్ప అనుకున్నాడేమో. రకరకాల అభిప్రాయాలతో శిష్యులు ఆ మేడగదిలో కూర్చున్నారు. ఆ మేడగదిలో ఒక గొప్ప సందర్భము జరిగింది. దేవుని చిత్తమైతే రేపటి దినము ఆ భాగాన్ని మనం చూద్దాం. దేవుడి మాటలు దీంచిన గాక. ప్రార్థన. మహోన్నతుడకు దేవ, సర్వాధికారి నీకు స్తోత్రాలు. అవును, నీవు ఈ లోకంలో నీది కాని పశువుల పాకలో, నీది కాని ఆఖరి గృహములో నీవు పస్కాను ఆచరిస్తున్నట్లుగా మేము చూసాం. అవును, పస్కా ఇశ్రాయేలీల విమోచనను సూచించేది. ప్రభువా, మా జీవితాల్లో కూడా మా కొరకు పస్కా బలిగా నీవు వధించబడ్డావు. మా పాపములను కల్వరిశిలలో భరించావు. మా శాపాన్ని భరించి మాకిచ్చిన విడుదల, విమోచన, పాపక్షమాపణ బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.